సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మరి మహిళలందరికీ కూడా ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఆంటర్‌ప్రీనియర్ జర్నీని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తాను. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చే బిజినెస్ ఐడియానే ఈరోజు మనకి చెప్పబోతున్నారు జగదీష్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జగదీష్ గారు. సో మరి చాలా మంది మహిళలకు ఉద్దేశించి మనం బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఈ టాపిక్ తీసుకొని ఇది ముందుకెళ్దాము అన్నప్పుడు సరే దీంట్లో పెట్టుబడి అనేది ఏ విధంగా ఉంటుంది, మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, అండ్ ఇందులో లాభాలు ఏ రకంగా ఉంటాయి, ఒక్కసారి ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయాలి, ఈ బిజినెస్ తో నేను ముందుకెళ్ళాలి అనుకునే మహిళలకి దీని గురించి క్లియర్ ఐడియా అంటే ఏం చెప్తారు సార్? ఇద్దామమ్మా. ఫస్ట్ నిన్ను అభినందించాలి, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్. ఈవెన్ మహిళలే వెళ్ళి ఈ ప్రోడక్ట్ని స్టోర్స్లో అడగాలంటే కూడా మొహమాట పడుతూ ఉంటారు. నార్మల్ స్టోర్స్లో, మెడికల్ షాప్లో వెళ్ళి అడగాలంటే, వెళ్ళి సూపర్ బజార్లో కావాలంటే వాళ్ళు పికప్ చేసుకుంటారు. అలాంటి ప్రోడక్ట్ గురించి నేను చెప్దాం అనుకున్నప్పుడు ఒక సామాజిక బాధ్యతగా ఒక ఎంతోమంది మహిళలకి స్నేహితుడిగా కానీ ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా నేను నా బాధ్యతగా దీన్ని నేను గుర్తించి నేను చెప్తున్నాను. దీనిలో వ్యాపారం ఉంది. అసలు వ్యాపారం కన్నా అసలు అవసరం ఏంటి, దీని అవసరం ఏంటి అనేది గుర్తించాను. నేను చెప్పబోయేది ఏంటంటే, ఏదైతే శానిటరీ నాప్కిన్స్ అనేది మనం పదం ఇప్పుడు వాడుతున్నామో ఇది బాగా విస్తృతమైన అనేది చాలా అవసరం ప్రతి మహిళా జీవితంలో. ఇది చాలా అవసరం. చాలా అన్కంఫర్టబుల్గా ఉండే పీరియడ్ ఉంటుంది. సో దీన్ని వాళ్ళకు ఒక మంచి సంరక్షణ ఉండేటట్టుగా, వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండేటట్టుగా. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఈరోజు ఏంటంటే, నేను చెప్పేది కూడా అందరికి తెలిసినయే. మెయిన్ సరైన క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ వాడకపోవటం వల్ల ఎక్కువగా ఇవాళ బ్రాండెడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఏదన్నా వెరీ రేర్, నేను ఏ బ్రాండ్ పేరు చెప్పను కానీ ఎక్కువగా ఉన్న 90-95% మార్కెట్లో చలామణిలో ఉన్నాయన్నీ కూడాను సింథటిక్ నాప్కిన్స్. ఇవి బయోడిగ్రేడబుల్ కాదు. అవి చాలా రోజులు పడుతుంది మన వాతావరణంలో కలిసిపోవటానికి. తర్వాత ఏంటంటే ఏం జరుగుతుందంటే, మన దేశంలో ఏంటంటే ఇంకా కొంత కల్చర్ రాలేదంటే, మనం ఇంట్లో బాత్రూంలో కానీ ఒక డబ్బా పెట్టి దానిలో వేసుకోవాలి, చేయాలి అనే ఒక కల్చర్ రాకపోవటం వల్ల జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, బాత్రూమ్ టాయిలెట్ ఫ్లషెస్లో వేసేయటం, తర్వాత ఇంకో చోట వేసేయటం, ఇవన్నీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు ఒకవేళ ఇవి బయోడిగ్రేడబుల్ అయితేనేమో అక్కడ ఆటోమేటిక్గా అవి డిజింటిగ్రేట్ అయిపోతాయి. తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎన్విరాన్మెంట్కి కానీ దేనికి కానీ ప్రాబ్లం ఉండదు. సో ఈ బయోడిగ్రేడబుల్ మిగతా ఐటమ్స్ కన్నా ఎక్కువగా మన బాత్రూమ్ పైప్ లైన్స్లో కానీ, శానిటరీ పైప్ లైన్స్లో కానీ ఈ ప్లంబర్స్ తీసేసేటప్పుడు ఎక్కువగా వచ్చే ఐటమ్ ఇదనమాట. మీకు ఎస్పెషల్ హోటల్స్, హాస్టల్స్, ఇళ్లలో కూడా ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే దీనికి ఒక వ్యవస్థ లేదు. తర్వాత ఈ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో సర్వైకల్ క్యాన్సర్స్ అయితే ఎక్కువగా దీనివల్లే వస్తుంది అనేది మాత్రం ఆల్రెడీ పరిశోధనలో ప్రూవ్ అయింది. సో మరి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ప్రతి మహిళా జీవితంలో ఇది చాలా అవసరమైన ప్రోడక్టు. అట్లాగే మీరు ఇప్పుడు మన ప్రభుత్వ స్కూల్స్ కానీ, ఇంకా చాలా స్కూల్స్ కానీ మనం చూస్తే పిల్లలకి సరైన ఇంట్లో వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు ఎలా హైజీనిక్గా వాళ్ళకి ఉంచాలి, వాళ్ళకి ఎలా భద్రత కల్పించాలి, వాళ్ళకి ఎలా చేయాలి. సో వాళ్ళు మార్కెట్లో ఉన్నది ఇవ్వలేరు, ఏదో సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. తర్వాత ఎవరో కొంతమంది NGOs వాళ్ళు కూడాను తీసుకువెళ్ళి ఏదో ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా చాలా సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇస్తారు తీసుకెళ్ళి. ఎందుకంటే NGOగా వెళ్ళినప్పుడు ఏంటంటే హై క్వాలిటీ పెట్టి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేదంటే బయోడిగ్రేడబుల్లో ఏదన్నా ఉంటే దాన్నే కొని ఇవ్వలేరు కదా. నార్మల్గా చీప్గా దొరికే ఏదన్నా ఐటమ్ తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎవరైతే మహిళలు చూస్తున్నారో లేదంటే పురుషులు చూసినా కూడా వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. మన ఇంట్లోనే మన మహిళలు బాధపడుతున్నారు కదా, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనతో దీన్ని సజెస్ట్ చేయొచ్చు. మహిళలైతే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ఉపయోగం, రెండు వ్యాపారం. ఫస్ట్ మనం ఉపయోగం మాట్లాడదాం. సో నాకు ఒక బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, తర్వాత వాటిని ఎలా దానిలో ఉన్న అవసరాలు ఏంటి, తర్వాత ఇంకోటి ఏంటి, దాని మీద కొంత అవగాహన ఉంది.
సో మనకు సంబంధించిన కొంతమంది దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా మన మిత్రులు ఉన్నారు. సో నేనేమనుకున్నానంటే మనం ఎందుకు వాళ్ళని వీళ్ళని ఎందుకు కనెక్ట్ చేయకూడదు. సో ఈ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ మార్కెట్లో తెలియక నేను అసలు ఏదైనా బ్రాండెడ్ ప్రొడక్ట్సే వాడుతున్నారు సింథటిక్ రూపంలో. సో చాలా కంఫర్ట్గా ఉండి, చాలా చక్కగా బ్రీతబుల్గా ఉండి, హైజీనిక్గా ఉండి, బయోడిగ్రేడబుల్గా ఉండి, చాలా ఒక 5 లేయర్స్ కలిగి ఉండి, ఎన్నో ఫెసిలిటీస్ ఒక 2-3 సైజెస్లో ఉంటూ, వేరియేషన్ ఉంటూ, అండ్ చాలా రీజనబుల్ రేట్. సో ఒక ప్యాక్ ఒక 40 రూపీస్ 45 రూపీస్లో ఎంఆర్పిలో మార్కెట్లోకి ఒక 6 ఉంటాయి. నార్మల్ ఇప్పుడు మార్కెట్లో దొరికేవి కావాలి అంటే ఇంకొక తక్కువే దొరుకుతాయి. సో నేను అది సజెస్ట్ చేయట్లేదు. అందుకే నేను 35 రూపీస్ 32 రూపీస్లో దొరికే ప్రొడక్ట్ ఉన్నా కూడాను కాటన్ బేస్డ్, అది కూడా కాటన్ బేస్డ్, పాలిథిన్ బేస్డ్ కాదు, పాలిమర్ బేస్డ్ కాదు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఎక్కువ కూడాను దానిలో అబ్జార్బెంట్స్, దానిలో రెజిన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, రెజిన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి అన్నమాట దానిలో. సో దానివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. సరే, మనం బ్యాడ్ ఏంటో మనం పక్కన పెట్టేద్దాం. మన దగ్గర గుడ్ తెలుసు కదా మనకి. మన దగ్గర ఇచ్చే ప్రోడక్ట్లో మనతో పాటు మనకు తెలిసిన ఒక సబ్జెక్ట్లో గుడ్ ఉన్నది కాబట్టి గుడ్డే మనం ప్రమోట్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ నేను ఇందాక మనం చెప్పినట్టు మహిళలు బయటకు వెళ్ళి దీన్ని తీసుకోవాలంటే ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ మహిళలు సూపర్ బజార్లో వెళ్ళి తెచ్చుకుంటున్నారు, ఇంకోటి చేసుకుంటున్నారు. కానీ ఎలాగోలా దాన్ని ఇబ్బంది పడే ప్రోడక్ట్ని మహిళలే గనక, ఇప్పుడు స్వయం ఉపాధి మహిళలు ఉంటారు కదా, డాక్రా గ్రూప్స్ మహిళలు ఉంటారు కదా, ప్రతి ఊళ్ళో, అంటే ఇది పట్టణంలోనే కాదు, ఈవెన్ ఒక పల్లెటూళ్ళలో, మండల హెడ్ క్వార్టర్లో, సిటీలో, ఇప్పుడు ఎవరైతే మహిళలు ఆల్రెడీ బట్టల వ్యాపారం చేస్తున్నారు, ఇంకో చిట్స్ వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వంటకాల వ్యాపారం చేస్తున్నారు, ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు కదా, అలా ఈ ప్రోడక్ట్ని ఒక చాలా తక్కువ పెట్టుబడితో దీన్ని చెప్పినట్టు ఒక 100 ప్యాక్స్, ఇంకొక ఈవెన్ ఒక 100 ప్యాక్స్ దీన్ని ఆర్డర్ ఇచ్చినా కూడా ఎంత అవుతుంది? 3-4 వేలు అవుతుంది. సో ఒక 1000 ప్యాక్స్ ఆర్డర్ ఇచ్చినా ఎంత అవుతుంది? సో చాలా తక్కువ కాస్ట్లో దీన్ని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకుని దాన్ని మనం మార్కెట్లో కనుక వాళ్ళ తెలిసిన సర్కిల్లో ఇవ్వగలిగితే నెమ్మదిగా వాళ్ళు దాన్ని కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఎక్కువై కొంచెం పెట్టుబడి పెట్టుకోగలిగిన వాళ్ళు ఇంకా కొంచెం మార్కెట్ బాగా చేసుకోగలిగితే వాళ్ళకి తెలిసిన స్కూల్స్, కాలేజెస్, ఇంకా రకరకాల చోట్లకి వెళ్ళి, తర్వాత ఎన్జిఓస్ ఉన్నారుగా చాలామంది, ఆ ఎన్జిఓస్ని ఎడ్యుకేట్ చేసి మీరు చాలా చౌకలో దొరుకుతుందని ఇస్తున్నారు, మీరు 100 పీసెస్ ఇచ్చే బదులు 50 ఇవ్వండి, మంచిది ఇవ్వండి. మీరు 100 1000 మీరు పీసెస్ని కొని మీరు ఇస్తున్నారు కదా, ఆ ఇచ్చేది నష్టం కలిగిస్తుంది. మీరు లాభం చేద్దాం అనుకుంటున్నారు, లాభం కన్నా నష్టం జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్ ఇందులో పెట్టుబడి? ఇందులో ఒక 10,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 10,000తో స్టార్ట్ చేసుకుని రీసైకిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ 10,000 రూపాయలతో ఒక ప్రొడక్ట్ తెచ్చుకున్నారు, ఒక 200-300 ప్యాక్స్ వచ్చినాయి, ఈ 200-300 ప్యాక్స్ని అమ్మేసుకున్నారు. సో ఒక 20%, 25% రేంజ్లో మార్జిన్ వచ్చింది. సో మళ్ళీ ఒక 2,000-3,000 ప్రాఫిట్ రాగానే మళ్ళీ ఆ 10,000ని వీళ్ళు మళ్ళీ రొటేషన్లో పెట్టుకుంటే, అలా ఫస్ట్ 10,000తో స్టార్ట్ చేసినప్పుడు ఒక నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయాన్ని ముందు చూసిన 10,000 రాని మంచి పని చేస్తున్నారు కదా. సమాజంలో తోటి మహిళలకి వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా ఉపయోగపడుతున్నారు, సామాజిక బాధ్యతగా ఉంది, ప్రకృతికి వీళ్ళు మంచి చేస్తున్నారు, ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా ఉపయోగపడుతున్నారు, రీసైక్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచి జరుగుతుంది. తర్వాత చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. చాలా ప్రొడక్ట్స్ నేను అబ్జర్వ్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, చాలా కంఫర్ట్. అరే మహిళలు కూడా అనుకుంటారు, ఒక 4-5 ఏళ్ల క్రితం నాకు ఎందుకు ఈ ప్రోడక్ట్ దొరకలేదు, అరే చాలా బాగుండేది కదా, నేను ఎంతో ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను, ఎంత భయం. ఇప్పుడు రోజువారీ వాడే ప్రోడక్ట్లో క్యాన్సర్ వస్తుందా, ఇంకోటి వస్తుందా తెలియకపోయినా రావచ్చు కానీ ఒక భయం, ఈ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాము దీనివల్ల మనకి రావచ్చేమో అని ఒక మనసులో గిల్టీ ఫీలింగు. సో ఇది ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ని వీళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారో, సో చాలా కంఫర్ట్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు ఒక మంచి దీవెనలు కూడా వాళ్ళకి పొందుతాయి. ఒక అద్భుతమైన వ్యాపారం. అంటే నేను ఆలోచించే వ్యాపారాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, సామాజికంగా వాడుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటూ దానిలో మనకి వ్యాపారం. అంటే అవసరం లేని ప్రొడక్ట్, సర్వీస్ ప్లస్ బిజినెస్. అవసరం లేని ప్రొడక్ట్ని వాడటం కన్నా నేను ఇప్పుడు అదే చెప్తాను, నేను అవసరం ఉన్న ప్రొడక్ట్ని, వాళ్ళకి అవసరం ఉన్న ప్రొడక్ట్ని, అత్యవసరమైన ప్రొడక్ట్ని, మంచి ప్రొడక్ట్ని ఇచ్చి దెన్ యూ టేక్ ప్రాఫిట్.
అది వ్యాపార సూత్రాల్లో మంచి సూత్రం. అంతేగాని అవసరం లేని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తే ఒక 70-80% ప్రొడక్ట్స్ అవి లేకపోయినా మనం బతకగలుగుతాం. సార్ దీనికి సంబంధించి ఎవరైనా కూడా మహిళలే కావచ్చు, లేదు అంటే ఇంకెవరైనా కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదంటే ఆ బిజినెస్ ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి కావచ్చు, ఇనిషియల్ గా పేమెంట్ ఎంత ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత, లాభాలు ఎంత ఉంది, ఇలా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉంది? చేయొచ్చమ్మా. నేను మనం ఎట్లాగో స్క్రోలింగ్ లో ఉన్న నెంబర్ని మనం చెప్పొచ్చు. దీనిలో ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు కొంతమంది లార్జ్ స్కేల్లో చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ వ్యాపారంలో మ్యానుఫ్యాక్చరింగ్ వెంటనే వెళ్ళమని నేను వెంటనే అడ్వైజ్ ఇవ్వను. ఈవెన్ 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి ₹1,00,00,000 పెట్టి రాగలిగిన వాళ్ళకు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేయండి, ఫస్ట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. జనరల్గా ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్లాగైనా చేయొచ్చు. సో మార్కెటింగ్కి ఆల్రెడీ మంచి సప్లై చేయగలిగే వ్యక్తులు ఉన్నప్పుడు ఫస్ట్ మీరు మార్కెటింగ్లో దిగండి. మీకు 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్ బ్రాండ్ లాగా వెళ్ళాలనుకున్నాను అనుకో, నా దగ్గర 10 లక్షలు ఉంది, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే నేనే ఓన్ బ్రాండ్తో వెళ్తాను కదా, వాళ్ళ వేరే బ్రాండ్ నేను ఎందుకు వెళ్ళాలంటే అవసరం లేదు. ఎవరైతే ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో నేను వాళ్ళతో వీళ్ళ బ్రాండే చేయించగలను, కంపెనీ పెట్టకుండా. దీని వైట్ లేబుల్ బిజినెస్ అంటారు. ఇప్పుడు 10,000, 20,000, 30,000 రూపాయలు, 50,000, లక్ష వరకు తీసుకునే వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళ బ్రాండే తీసుకెళ్తారు. మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళ కోసం బ్రాండ్ చేయాలంటే కాదు కదా, అది హోల్సేల్లో ఒక 2-3 lakhs 5 lakhs ఆర్డర్ ఇవ్వగలిగినప్పుడే ఆ ఓన్ బ్రాండ్ని మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం గైడెన్స్ ఇద్దాం. తర్వాత డెఫినెట్గా ఎవరన్నా నేను లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాననే కూడా మనం దానికి కూడా గైడెన్స్ ఇద్దాం. పూర్తి స్థాయి నోహో ఇద్దాము. మెటీరియల్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఇంకో దొరుకుతాయి, ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నీ కూడాను. దీన్ని ఒక అద్భుతమైన ఫ్రాంచైజీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ఎన్ని మండలం, ఎన్ని విలేజెస్, ఎంత వ్యాపారం తెలుసా ఇది? ఒక ఏపీ తెలంగాణలోనే ఒక 27,000 విలేజెస్ ఉన్నాయి. అంటే ప్రతి విలేజ్లోనూ ఒక మహిళ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అద్భుతమైన ఒక బిజినెస్ ఐడియా. ప్రతి విలేజ్ లో అంటే ఎన్ని వేల మందికి దీని పొటెన్షియల్ ఉంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో అందరికి ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. సో దీన్ని లక్షల్లో కనుక తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా వీడియో ఎన్నో వేల మందికి ఈ వ్యాపారం చేసుకుంటారు. ఈ ఒక్క ప్రొడక్ట్ ఒకసారి మొదలు పెట్టుకున్నారంటే ఇంకా యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా దీనిలో ఏంటంటే ఇవి కూడా ఉన్నాయి, పిల్లలకి డైపర్స్ ఉంటాయి కదా అవి. తర్వాత పెద్దవాళ్ళకు కూడా, ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా డైపర్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కూడా మనం యాడ్ ఆన్స్, ఇక రకరకాల ఒక్కసారి ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం యాడ్ ఆన్ గా కూడా మనం ఇవ్వచ్చు. మనం ఎలా సార్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే? ఈ నెంబర్ని సంప్రదించమ్మా. మనం ఒకసారి అపాయింట్మెంట్ ఇద్దాం. అపాయింట్మెంట్ ఇచ్చి దాని ప్రకారం కేస్ టు కేస్ మనం మాట్లాడదాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి ఈ బిజినెస్ ఐడియాలో మనం చూసుకున్నట్లయితే 10,000 పెట్టుబడి నుంచి ఇంకా ఎవరైనా కూడా ఎంతైనా పెట్టుబడి పెట్టి మీ బిజినెస్ని స్మాల్ స్కేల్లో లేదంటే లార్జ్ స్కేల్లో కూడా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మా తరపు నుంచి మీకు ఒక మంచి గైడెన్స్ అండ్ ఈ బిజినెస్ ఫ్రేమ్ వర్క్ కంప్లీట్గా మేము ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ స్కోప్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు అన్నది చాలా కామన్, రైట్? అందరూ ఉంటారు. సో మరి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే సర్వీస్ ప్లస్ బిజినెస్ రెండు కలగలిపిన బిజినెస్ మోడలే ఇది. మరి ఈ ఆలోచన మీకు కనుక నచ్చితే, మరి ఈ ఐడియాని మీరే ఒక బిజినెస్ మోడల్గా క్రియేట్ చేయాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.